స్థానిక ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉన్నా కానీ ఇలా జరగడం బాధాకరం. ఏదైతే నిందితులు ఒకరిని మాత్రమే శిక్షించి రిమాండ్కు పంపడం జరిగింది. అసలు సూత్రధారులు అదే స్పాట్లో ఉన్న సూత్రధారులు కుర్మ సాయిబాబా కానీ పాపయ్య కానీ అదే స్పాట్లో ఉండి అట్లా కాదురా ఇట్లా గుద్దాలని రెచ్చగొట్టిన వాళ్ళను వట్టిగా వదిలేసారు. సరే మీ కస్టడీలో ఉన్నారంటారు, మీ ఆధ్వర్యంలో ఉన్నారంటారు, కరెక్టే. ఉన్నోళ్ళని ఏం చేయాలి? తీసుకొచ్చి పొద్దున 9 గంటలకు ఇక్కడ కూర్చుండబెట్టాలి, సాయంత్రం పంపించాలి ఎవరన్నా జమానత్ మీద. వాళ్ళు బాధ్యత బయట తిరుగుకుంటాం, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మేము సర్పంచ్ గెలిచినాం, ఒక్కొక్క సంగతి చూస్తామని బెదిరిస్తే రాత్రి దావత్లు ఇచ్చుకుంటా ఊళ్ళ ప్రజలను భయభ్రాంతులకు చేస్తే ఎవరైతే ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజు ఉన్నాడో ఆయన ఎంట తిరిగిన వాళ్ళని కూడా ఫోన్లు చేసుకుంటా బెదిరిస్తున్నారట వేరే నెంబర్లకి వెళ్ళి. ఇలాంటివి జరిగితే యువత ఇప్పటికీ ఊరుకుంటలేదు. మా మాజీ మండల అధ్యక్షులు ఇప్పుడు చెప్పారు జనార్దన్ గారు, అవసరం మేము కూడా జేసీబీ తీసుకొని కుర్మ సాయిబాబా పార్టీ ఆఫీస్ మీదకి పోతే ఏమవుతుంది, బ్రేకులు ఫెయిల్ అయినా పెడతారా సార్ అని అంటే ఆయన కూడా చెప్తుండు యువత బాధ అట్లుందన్నట్టు. చేసేటి అన్ని కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగానే చేసి లేదు ప్రమాదవశాత్తు జరిగిందని శాసనసభ్యులు మాట్లాడడం సిగ్గుచేటు. అట్లా చేయొద్దు బాయ్. ఎన్నిసార్లు చెప్పినాం, 1 కాదు 2 కాదు 4 5 అయినాయి సంఘటనలు. అత్యాచారాలు చేసిన వాళ్ళకి తప్పు ఉండదు, కేసులు ఉండయి. కొంపలు కాల్చిన వాళ్ళకి తప్పు ఉండదు, కేసులు ఉండయి. కొంపలు కూల్చిన వాళ్ళకి తప్పులు ఉండయి, కేసులు ఉండయి. హత్యలు చేయడానికి సిద్ధమైన కానీ వాళ్ళు తప్పులు ఉండయి, చేతులు ఉండయి. మేము బాధ భరించేటోళ్ళము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ మేము తిరుగుతుంటే వాళ్ళు బాధ్యత అధికార పార్టీ ఉందని చెప్పి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడే మీకు కూడా పీకుండ్రా బాయ్ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటా పబ్లిక్ ను భయపెట్టుకుంటూ తిరిగితే 100 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏ పోలీస్ పని చేస్తలేదు, ఎవరు పని చేస్తారు?